మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు. ఒంటరిగా ఒకడు ఉన్నాడు. వానికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు. కానీ ఎడతెగక కష్టపడుతున్నాడు. వాడు తనకున్న ఐశ్వర్యము చేత తృప్తి పొందల. ఇంకా సంపాదించాలని రాత్రి పగలు ఎడతెరపు లేకుండా కష్టపడుతున్నాడు. దీనిని ఒక వ్యక్తి చూసి వాడికి సుఖం అంటే ఏమిటో తెలియదు. అది వాడు ఎప్పుడు అనుభవించలేదు. మరి ఎవరి నిమిత్తము కష్టపడుతున్నాడో తెలియదు. తనకు ఎవరూ లేరు. ఇదంతా చూసిన వ్యక్తి వీడు చేసేదంతా ప్రయాస ఎందుకు వ్యర్థము అనుకున్నాడు. ఇదంతా వ్యర్థమే కదా అని అనుకున్నాడు. అదే వానికి ఒక సహోదరుడు లేదా ఒక జతగాడు ఉంటే వారిద్దరూ రోజంతా కష్టపడి సాయంకాలం కల్లా కష్టపడిందంతా అనుభవించేవారు. ఒంటరివాడుగా ఉండట కంటే ఇద్దరు కలిసి ఉండటం మేలు. ఒకవేళ వానికి అనారోగ్యం వచ్చినా బాధ వచ్చినా తనను చూసుకోవడానికి తన సహోదరుడు లేదా జతగాడు ఉంటాడు. అయితే ఒంటరిగా ఉంటే వానికి సమయ కలుగును. ఎలాగనగా వారికి ఒక శ్రమ వచ్చినా లేకపోతే బాధ రోగం ఒక రోగి పడుకో ఉన్నా కానీ తనకు సహాయం చేసేవారు ఎవరు ఉండరు. అంటే ఒక జతగాడు ఉంటే తనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అలాగే ఇద్దరు కలిసి ఉండటం వలన వారు పండుకున్నప్పుడు ఒకరికొకరు తోడుగా ఉండును, వారికి వెచ్చగాను ఉండును. అయితే ఒంటరిగా ఉంటే వానికి వెచ్చదనం ఎలా వచ్చును? ఇద్దరు ఉన్నప్పుడు ఒకరి మీదకి ఎవరో తన శత్రువు వస్తే వారు ఇద్దరు కలిసి ఎదిరించగలరు. మరి ఒకడు ఉంటే వాడు పడిపోతాడు. కావున కలిసి ఇద్దరుగా ముగ్గురుగా ఉంటే మంచిది. ఒక చిన్న సామెత ఏంటంటే 3 పేట్ల ముడి గల తాడు తెగునా తెగదు కదా. అలానే మనతో పాటు మన సహోదరులు లేదంటే మనతో పాటు మన యొక్క బంధుమిత్రులు ఉంటే మంచిది. కానీ దేవుడు కండిషన్ పెట్టాడు, అటువంటి బంధుమిత్రులు అటువంటి స్నేహితులు ఎలా ఉండాలని. స్నేహితులు ఆత్మీయులై ఉండాలి, దేవుని సహవాసంలో ఉండాలి. అన్యులు కాదు, లోకంలో తిరిగే వాళ్ళు కాదు, లోకాసులు శరీరాసులు బానిసైన వాళ్ళు కాదు. నీ స్నేహితులు ఉండాల్సింది దేవుని ఆత్మ నడిపింపుతో ఉన్నవాళ్ళు, ఆత్మీయతలో గడిపేవాళ్ళు, నీతో దేవుని గురించి అనేక విషయములు మాట్లాడేవారు. బంధుమిత్రులు కూడా అలానే ఉండాలి. అంతేకాని లోకంలో చెడుతనంగా తిరిగి వారి ప్రవర్తన నీకు వచ్చింది జాగ్రత్తగా చూసుకోను. నీ ప్రవర్తన వానికి తెలియదు, కానీ తన ప్రవర్తన నీకు వచ్చింది. జాగ్రత్తగా నీ స్నేహితులు ఎలా ఉన్నారో, ఎటువంటి వారు నీ స్నేహితులుగా ఉన్నారో జ్ఞాపకం చేసుకొని ఇప్పటికన్నా సత్యము గ్రహించి మారండి. ఆమెన్.